కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో ఓ ఫోటో చాలా వైరల్ అయింది. 2000 మే 15న మధ్యప్రదేశ్లో శివపురి హైవే పక్కన ఒక కుర్రాడు నిస్సహాయ స్థితిలో కూర్చుని ఉన్నాడు. అతడి పేరు సయూబ్. అతడి ఒడిలో చావు బతుకుల్లో ఉన్నాడు అతడి స్నేహితుడు అమృత్ కుమార్. ఈ ఫోటో బస్రత్ పీర్ అనే రచయితను తీవ్రంగా కలిచివేసింది. కశ్మీర్పై వచ్చిన కర్ఫ్యూడ్ నైట్ రచయితగా ఈయన సుపరిచితుడు. ఈయన ఉత్తరప్రదేశ్లోని ఆ కుర్రాళ్ల గ్రామానికి వెళ్లి వారి కథను సేకరించి టేకింగ్ అమృత్ హోమ్ అనే పెద్ద వ్యాసాన్ని న్యూయార్క్ టైం కోసం రాశాడు. ఆ వ్యాసమే ఈ సినిమాకు ఆధారం. అమృత్ కుమార్ ఓ దళితుడు, సయూబ్ ముస్లిం యువకుడు. వీరే ఈ సినిమాలో చందన్ కుమార్ వాల్మీకి, మొహమ్మద్ సోయబ్ అలీలుగా కనిపిస్తారు. ఈ దేశంలోని దళితులు, ముస్లింలు ప్రతిక్షణం 1,00,000 వివక్షల మధ్య జీవన పోరాటం చేస్తున్నారు. ఈ విషయాన్నే ఉపోద్ఘాతంగా చూపిస్తూ వార్తల్లోని కథను క్లైమాక్స్ గా అల్లారు ఈ సినిమాలో. దర్శకుడితో పాటు నీరజ్, సుమిత్ రాయ్ కథారచన చేశారు. ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు మార్టిన్ స్కోర్సెసే ఈ సినిమాకు సహాయక నిర్మాతగా తోడ్పడమే కాక కథా నిర్మాణంలోనూ, ఎడిటింగ్లోనూ తన సహకారాన్ని అందించారు.